హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అయితే ఒక అమేజింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ని యూజ్ చేసి అయితే మీరు మీ యొక్క ఫొటోస్తో అద్దిరిపోయే వాట్సాప్ స్టేటస్ వీడియోస్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్ కావచ్చు, ఏవైనా సరే మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది మీ యొక్క ఫొటోస్కి యాడ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అనేది మీకు అర్థం కావాలనుకుంటే వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుంటే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా క్రియేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లోని ఫొటోస్ అండ్ వీడియోస్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీరు ఏ ఫొటోస్ని అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని అన్నింటినీ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఎన్ని ఫొటోస్ కావాలనుకుంటే అన్ని ఫొటోస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్లో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఇక్కడ ఒక 5 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ ఫొటోస్ అన్నీ ఈ యొక్క అప్లికేషన్లోకి రావడం జరుగుతుంది. వన్స్ ఈ ఫొటోస్ అన్నీ ఈ అప్లికేషన్లోకి వచ్చాక నెక్స్ట్ మీరు ఈ యొక్క ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏ మ్యూజిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ మ్యూజిక్ అనేది ఆల్రెడీ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక కింద మీరు చూసుకున్నట్టయితే యాడ్ మ్యూజిక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లోకల్ అని ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపించడం జరుగుతుంది. సో దాని ఎదురుగున్న ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ అనేది సెట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ అనేది సెట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎఫెక్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. మీరు ఏ ఎఫెక్ట్ మీద ప్రెస్ చేస్తే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మీ ఫోటోకి యాడ్ కావడం జరుగుతుంది. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫోటో పైన ఆ యొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ కావడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ట్రాన్సిషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ వీటి మీద ప్రెస్ చేసి కూడా మీకు ఫోటోకు మధ్యలో ఫొటోస్ చేంజ్ అయ్యేటప్పుడు మీకు కావాల్సిన ఎఫెక్ట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3D ఎఫెక్ట్స్ కావచ్చు, ఇలా చూసుకున్నట్టయితే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఫోటో చేంజ్ అయ్యేటప్పుడు. సో ఇందులో నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అనేది సెట్ చేస్తున్నాను. సో ఈ విధంగా వీటిని సెట్ చేసుకున్నాక కింద ఓకే అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీరు ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఇంతకుముందుకి ఏ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశారో దాని ఎదురుగా మీరు ఇక్కడ ప్రెస్ చేయండి. సో కింద మీరు చూడొచ్చు, ఇక్కడ నేను అక్కడ ప్రెస్ చేస్తున్నాను, అక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీరు నెక్స్ట్ ఫోటోకు ఏ ఎఫెక్ట్ అనేది సెట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ప్రెస్ చేయండి. సో దాని మీద మీరు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మళ్ళీ మీకు ఆ ఫోటోకి యాడ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేశారో అన్ని ఫొటోస్కి ఇదే విధంగా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే ఒక 6 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేశాను. 6 ఫొటోస్కు 6 ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్లో మనం ఆల్రెడీ సాంగ్ సెట్ చేసాం కాబట్టి సాంగ్ కూడా మనకు ప్లే అవుతూనే ఉంటుంది. సో అలాగే మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసాం. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇందులో మనకు ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మన ఫొటోస్ యొక్క పేస్ కలర్ కావచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు, ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో ఇలా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే సాంగ్ కట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఫోటో మనకు కావాల్సినంత వరకు ఉంచుకొని మిగిలినది కట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనకు జూమ్ ఎఫెక్ట్, ఇలా మనం ఏది కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ఒక అప్లోడ్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ మీకు కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ కావడం జరుగుతుంది. వన్స్ సేవ్ అయిన తర్వాతకి ఇక్కడ నుండే డైరెక్ట్గా కావాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఎందులోకి కావాలనుకుంటే అందులోకి సెండ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ యొక్క ట్రిక్ని యూజ్ చేసి అయితే మీ ఫొటోస్తో ఒక అద్దిరిపోయే వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.